ఆర్టిస్టిక్ ఉన్న స్టెమినా క్యాలిబర్ మీకు కనబడుతుంది నాకు. అలాగా ఎందుకంటే సో హార్డ్ వర్క్ స్పిరిచువల్ ఇన్వెస్ట్మెంట్ రియల్లీ గ్రేట్. అది ఇస్తాం బాక్స్. I was a team doctor for Operation Games. I was a medical officer for National Games. నేను ఉన్నప్పుడే చంద్రబాబు గారు గచ్చిబౌలి స్టేడియం, అప్పుడు ఎవరు ఇనాగ్రేషన్ బై అబ్దుల్ కలాం అండ్ అమితాబ్ బచ్చన్, మిస్ ఇండియా ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్ వెన్యూ, నేను ఆ కమిటీలో. తర్వాత వాలిడేటర్ మళ్ళీ ఎల్కే అద్వానీ, ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. అప్పుడు ఎంత మంచి ప్రోగ్రామ్స్ అయినాయి అంటే ఇప్పటికీ హైదరాబాద్ ఆ ప్రోగ్రామ్స్ ఇప్పటికే గుర్తు చేస్తారు. ఏది ఆపరేషన్ గేమ్స్, నేషనల్ గేమ్స్. దాని తర్వాత బయోడైవర్సిటీ పార్క్ మీరు చూశారు. బయోడైవర్సిటీ పార్క్ లో ఒక పైలాన్ స్ట్రక్చర్ వచ్చింది, స్పైరల్ డిఎన్ఏ. 170 కంట్రీస్ ఫారెస్ట్ ఫారిన్ మినిస్టర్స్ సాప్లింగ్స్ మొక్కలు నాటిపించిన 170 దేశాల నుండి. అండ్ దట్ పైలాన్ స్ట్రక్చర్ ఇనాగ్రేటెడ్ బై లేట్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్. అంటే అన్ని కమిటీలలో అన్నిట్లా పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనండి, రోటరీ క్లబ్ అనండి, మా ప్రగతి రిసార్ట్స్ అనండి. తర్వాత నేను 20 years నుండి కదా రాజశేఖర రెడ్డిని హెలికాప్టర్లో తీసుకెళ్ళా. మీ పత్రి గారు వచ్చారు దగ్గరికి, మా రావు గారు మళ్ళా కడతాలు వచ్చారు. ఈ కీర్తన వెళ్తూ ఉంటాడు, మీరు ఆ సోల్ మేట్ ఆ కనెక్టివిటీ అక్కడ కలిసి అట్లా ఏదో విధంగా కలుస్తుంటావు అన్ని కమిటీలో. ఈవెన్ ఐ వాజ్ అ టీమ్ డాక్టర్ ఫర్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇన్ ఎయిడ్ ఆఫ్ సైక్లోన్ ఫిలిం స్టార్స్, బాంబే స్టార్స్ వర్సెస్ సౌత్. ఐ ట్రీటెడ్ అమితాబ్ బచ్చన్, ఐ ట్రీటెడ్ యువర్ ఖడ్గం, శ్రీకాంత్, అంతా ఫిలిం స్టార్స్ పడడము, దెబ్బతగడము. రాజశేఖర్ కూడా వీళ్ళంతా ప్రాక్టీస్. ఇప్పుడు మీరంటే పర్ఫెక్ట్ ఉంటుంది పంచ్ అంటే, వీళ్ళు క్రికెట్ అనేసరికి అప్పటికప్పుడు బ్యాట్ పెట్టుకుంటే నడుము పట్టుకుంటుంది, మొఖాలు నొప్పులు, దెబ్బలు తగులుతాయి. రాజశేఖర్ బీయింగ్ ఏ డాక్టర్ బ్యాటింగ్ చేస్తుండు, పడిపోయాడు, మొఖాలు దెబ్బ. సడన్ గా వచ్చి ఆడతారు కనుక ఆ వార్మప్ ఉండదు కదా. అయితే దాంట్లో టీవీలో చెప్తుండ్రు యాంకరింగ్, డాక్టర్ ఈజ్ ట్రీటింగ్ డాక్టర్ రాజశేఖర్ అని అనౌన్స్, సితారాల ఫోటో. అంటే ఇదంతా ఏంటంటే ఇదంతా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి వయసు అంతా ఏం చేస్తా ప్రస్తుతానికి? నేను ప్రస్తుతానికి ఐఎమ్ ఎక్స్పర్ట్ మెంబర్ ఫర్ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజెస్ అండి. 15 దేశాల నుండి ఆల్ డిప్లొమాట్స్, యూకే, అమెరికా, నెదర్లాండ్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఈ డిప్లొమాట్స్ అంతా మన టీమే. ఎక్కడన్నా రిక్రూట్మెంట్ అంటే ఏదన్నా డాక్టర్ గారు పలానా సెమినార్ పోతామని కొందరు, డాక్టర్ గారు మిల్లెట్స్ ను ప్రమోట్, మన కాదరవల్లి మిల్లెట్స్ మన దగ్గరనే ప్రమోట్. ఇప్పటి వరకు 40-50 క్యాంపులు ప్రగతి రిసార్ట్సే. ఈ ఘాట్ పద్మశ్రీ అవార్డు. ఇప్పుడు మన ఎన్విరాన్మెంటల్ డే అయింది, ఎట్లా వాళ్ళు ప్రొడక్ట్ కాదరవల్లి ఏంటంటే, కాదరవల్లి గారు ఏమంటారంటే, మనకు సిరిధాన్యాలు మిల్లెట్స్ ఉన్నాయి, ఎన్ని మిల్లెట్స్ ఉన్నాయి, ఎన్ని సిరిధాన్యాలు ఉన్నా మైక్రో న్యూట్రియంట్ మిల్లెట్స్ ఉన్నాయి 5, కొర్రలు, అడ్డు కొర్రలు, ఊదలు, ఇవే మెయిన్. మామూలుగా అయితే రాగి, సజ్జలు, మనము జొన్నలు, మొక్కజొన్నలు అవి వాడతాము, కానీ మైక్రో న్యూట్రియంట్స్ దీంట్లోనే ఉన్నాయి. ఏ డిసీజ్ వచ్చినా ఏది వచ్చినా మనకు క్యూర్ చేసుకుంటుంది. అంటే అది ఏంటంటే మనకు కట్ డౌన్ కార్బోహైడ్రేట్స్ కనుక కట్ డౌన్ బ్యాక్టీరియాస్. మనకు మిల్లెట్స్, సిరిధాన్యాలు ఉన్న బ్యూటీ ఏంటంటే తినగానే పొట్ట మంచిగా ఉబ్బరంగా ఉంటుంది, మళ్ళీ ఆకలి లేదు, అది ఎనర్జీ లెవెల్ బాగా వేస్తుంది, లెథార్జిక్గా స్లీప్ ఉండము. మీలాంటికైతే ఇంకా బాగా పనిచేస్తుంది మీ ఇమ్యూనిటీకి. మీకు ఇంకా దాన్ని ఎట్లా అంటే ఎన్హాన్స్ చేస్తుంది దాని ఆ న్యూట్రియంట్స్ వాల్యూస్. వేరే వాళ్ళకంటే టైం పడుతుంది, మీది ఫాస్ట్ అబ్జర్వ్ చేస్తుంది మీది. అయితే దీంట్లో ఏంటంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊదల పాయసమే తిన్నారు. నేను ఎన్విరాన్మెంటల్ డేలో నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, మీకు హైదరాబాద్ ఐడియా ఉన్నది మీకు, ఇది తివారీ స్వీట్స్ పక్కన ఎన్విరాన్మెంటల్ డే నేను చేసినప్పుడు కాదరవల్లి గారికి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు వైఫ్ అండ్ హస్బెండ్కు సన్మానం. ఆ రోజు బ్రిటిష్ వచ్చిన సందర్భంగా అకేషన్గా సన్మానం. అయితే దాంట్లో ఎట్లా సెంట్రల్ నుంచి వస్తుంది పద్మశ్రీ కదండి. మీకు అంటే సేవ ఇట్లా ఎక్కువ సేవ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్, హోమ్ సెక్రటరీ అమిత్ షా అండ్ ముర్ము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, క్యాబినెట్ సెక్రటరీ అండ్ పొలిటికల్ సెక్రటరీ 5 కూర్చుంటారు కమిటీలో. మీ ప్రొఫైల్ ఉంది, మనం పంపాలా, మీ అచీవ్మెంట్స్, మీ అవార్డ్స్, నందే ఫిలింఫేర్ అవార్డ్స్ ఏమున్నాయి అన్ని పంపాలా. అది హోమ్ అఫేర్స్ దాన్ని జల్లడబడతారు, ఫిల్టర్ చేసి. ఈజ్ వెరీ నైస్. మీది కూడా నన్ను అడిగితే ఫైట్స్ అది కనుక మీది కూడా
ఈ కల్చరు, ఈ కళలల్లా ఈ కేటగిరీలోనే వస్తారు మీరు. ఇప్పుడు శబానా ఆజ్మీ ఉంది, సినిమా దీంట్లో వచ్చింది. సినారే పోయెట్ డాక్టర్ సినారెడ్డి రెడ్డికి దాంట్లో వచ్చింది. అట్లా ఓకే. ఒకరి కేటగిరీ. ఇప్పుడు చిరంజీవి గారికి వచ్చింది ఫిలిం బ్యాక్గ్రౌండ్. బాలయ్య బాబుకి అది. ఆయన పద్మశ్రీ అయిపోయింది, పద్మభూషణ్. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి ఏజీ హాస్పిటల్ ఈ గాట్ పద్మ విభూషణ్ ఆల్సో. ఈజ్ ఆప్టింగ్ ఫర్ భారతరత్న. అప్పుడే రేవంత్ రెడ్డి అన్నాడు ఏమని, మనము నేను సెంట్రల్కు నేను రిక్వెస్ట్ చేస్తా భారతరత్న ఇవాళ నాగేశ్వర రెడ్డికి అని అన్నాడు. అట్లా మీరు కూడా అదే కేటగిరీలు వస్తారు. కళలు, సినిమాలు, మీది యూనిక్ కాన్సెప్ట్. అందులో మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే నేను అనుకుంటా మరి వరల్డ్లో ఉన్నారో లేదో ఇక ఓన్లీ ద కాంబినేషన్ ఫిట్స్ కంపోజ్ ఫైట్ మాస్టర్స్ అనుకుంటా ఉన్నారు ఎవరైనా హాలీవుడ్ గిట్ట ఉన్నారు. తర్వాత మేము ఉన్నాం, మా తర్వాత కొద్దిగా చెన్నైలో మీ తర్వాతనే కదా మీరైతే ఫస్ట్. అదొక అడ్వాంటేజ్. అది అడ్వాంటేజ్. అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కదా ఫస్ట్. అది అందులో రికార్డ్ చేయాలా, పద్మశ్రీలో సబ్మిట్ చేయాలా, ఒక నంబర్ వస్తుంది హోమ్ అఫేర్స్ నుండి. అది మిగతా అది మనం ఫాలో అప్ చేద్దాం ఢిల్లీలో ఏమన్నా. సరే చూద్దాం. అది మన ఎక్స్పెక్ట్ ఏం చేయకూడదు. ఎఫర్ట్స్ ఎవరికి ఏమి రాని వాళ్ళకి ఊరికే రెండు ఏదో ఇట్లా పంచులు కొట్టుది ఈనోడికి వస్తుంది ప్రైజ్. మీరు ఇంత కృషి చేసి చెమటోర్చి మీరు చేసి అప్పుడు మీకే ప్రస్తుతాన్ని ఏం చేస్తున్నారు ప్రజెంటింగ్ మీరు? ఏం లేదండి, ప్రగతి రిసార్ట్స్ ఒకటైతే మీకు మీరు ఇద్దరు కనుక జనరల్గా ఒక ఇన్విటేషన్ మీరు ఇద్దరు కనుక ఇద్దరు పంచు కనుక రెండు వచ్చినాయి మీకు బాక్స్లో. దాంట్లో ఏంటంటే మీకు ఫిన్లాండ్ వుడెన్ ఫైన్ వుడ్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు నేచర్ ఎకో ఫ్రెండ్లీ కనుక మీరు కూడా నేచర్ తోటి మీరు మమైకమైనరు కనుక మీకు సంబంధించిన సబ్జెక్ట్ కనుక ఒక ఫిన్లాండ్ వుడ్ ఒక చెట్టును 50 ఏళ్ల తర్వాత కట్ చేస్తారు. ఆ ప్లేస్ లో మళ్ళీ 4-5 చెట్లు పెడతారు. మళ్ళీ అది 50 ఏళ్ల తర్వాత దాని స్పాన్ మళ్ళీ కట్ చేస్తారు. అప్పటి వరకు అది ప్రాపర్ గా దాని డెన్సిటీ ప్రాపర్ గా ఒక ఇనుము కన్నా స్టీల్ కన్నా స్ట్రాంగ్ అయిపోతుంది. అది దాన్ని ఇరగొట్టలేము, కాల్చలేము కూడా. కాల్స్తే అక్కడక్కడ మరక పడుతుందేమో కానీ కాలదు. టేకు ఇట్ట కాలినట్టు కాదు. అది అంత పవర్ తోటి కట్టే విల్లా. నో సిమెంట్, నో స్టీల్, నో శాండ్, నో చున్నము, ఏమి లేదు. ఓన్లీ అదే. బయట గాలి లోపలికి రాదు, లోపటి గాలి బయటికి పోదు. ఏదో ఒక మీరు సెల్ నుండి మొత్తం ఇల్లు ఆపరేట్ చేసుకోవచ్చు, కిచెన్ అది. ఆ కాన్సెప్ట్ తోటి ప్రగతి రిసార్ట్స్లో రేపు లాంచ్ అవుతుంది ఈ విల్లా. అందరు విఐపీలను పిలిచాము. పొలిటీషియన్ రేపు పిలవలేదు, ఐఏఎస్ ఐపీఎస్ని పిలవలేదు, రాజకీయ నాయకులు మంత్రులు ఇవన్నీ పిలవలేదు. ఓన్లీ కొంత గెట్ టుగెదర్ మన గ్రూపు అది. అంటే నాకు థాట్ కీర్తను మీకు అమ్మవారిది ఇన్విటేషన్ తెచ్చాడు. అసలు సబ్జెక్ట్ కీర్తన తీయాలి. నేను తాపత్రయపడుతున్నాడు. నన్ను బయటకు పోయినాక తిడతాడు ఇప్పుడు. ఎందుకంటే అనేసి అంటాడు. ఇప్పుడు బాబు పని ఏంటి చెప్తాం. ఫినిషింగ్ కాగానే బాబు. ఎందుకంటే మీతోటి ఎప్పుడన్నా మా వెంకటేష్ మీతో అపాయింట్మెంట్ పెట్టిస్తే ఒక 1 hour అయినా కూర్చుంటా. వీ డిస్కస్ ఏ లాట్. డిప్లొమాట్స్ గారెత్ గారిని తెస్తా, కాదరవల్లి గారిని తెస్తా మీ దగ్గరికి. ఎన్నో ఇంకా చేద్దాము. మంచి కౌన్సిల్ ఆఫ్ ఈవెంట్స్ లో మిమ్మల్ని పిలుస్తా. మీకు ముందుగానే మీ స్లాట్, మీ అవైలబిలిటీ, మీ కాల్ షీట్ చూసే పిలుస్తాను. ఎందుకంటే వీ రెస్పెక్ట్. పూర్వము రెస్పెక్ట్ యూస్ టు బి టీచర్, గురువు అనండి, దెన్ డాక్టర్, దెన్ మా దగ్గర కల్చరు హైదరాబాద్ కల్చర్లో వస్తాదులు, దొంగలు, కేసరి, ఆంధ్ర కేసరి ఏదని అనండి. దే రెస్పెక్ట్ ఏ లాట్ గురు. దొంగల అసలు వాడు పేరెంట్స్ మర్యాద చేస్తాడా, ప్రధానమంత్రికి దండం పెడతాడా నాకు తెలియదు. గురువు అంటేనే వాడు ప్రాణం. గురువు 100 మందిని కొట్టు అని చెప్పి వాడు కొట్టొస్తాడు, వాడిని అరెస్ట్ చేస్తారా, ఉరి తీస్తారో మెరకు కొంచెం అంతా సవాడు హైదరాబాద్. కోటి హనుమాన్ వైంశాల సంగతి చెప్తున్నా. హనుమాన్ దొంగలు ఉంది. ఒక్కొక్కడు ఎట్లుంటాడంటే 20 మందిని కుట్టేస్తాడు. కానీ గురువు అనేసరికి గురువు 90 ఏళ్ళ ముసలోడైనా దండం పెట్టి గురువు అంటే ఇక వాడు ఏ ఫోన్ ఎత్తాడు, ఏ మంచి మీకున్న మీ ఫ్యాకల్టీ, మీది ఎట్లాంటి ఫ్యాకల్టీ అంటే సూపర్ పవర్ ఉన్న ఫ్యాకల్టీ. రెస్పెక్ట్ మనిషి. అందుకే ఏమంటారంటే ఎలాంటి వాళ్ళని స్నేహం చేయాలంటే నాకు 100 మంది తెలుసు. అరే 100 మందిలో ఒక్కడన్నా నీకు ఆపదలా ఏదన్నా ఇబ్బంది ఒక్కడు వస్తాడారా అంటే ఎవడు రాడు. అంటే నీ ప్రాణానికి రక్షణ లేదు కదా.
100 మంది ఎందుకు రాబోయే రామలక్ష్మణ్ల ట్విన్స్ లా వన్స్ ఒక్కరు ఉన్నా కూడా వాళ్ళు ఎయిర్ లిఫ్ట్ చేస్తాడు కదా ఆ టైంలో నేను ఎవడు కొట్టకుంటున్నావు చేయకుంటున్నావు సేఫ్ చేస్తారు కదా. లేకపోతే ఆయన ఏదైనా చేసిన సినిమా ఒక వీడియో చేస్తున్నా దడుచుకొని సరిజన వచ్చి పారిపోతాడు కదా. అందుకని స్నేహము రెస్పెక్ట్ వాళ్ళతో చేయరా. తర్వాత ఇది ఉన్నదంటే ప్రాణము అన్ని డబ్బు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని ఉంటాయి. ఇదే లేకపోతే ఇక ఎవడో కొట్టేస్తాడు ఇది. అట్లా అందుకని ఇక్కడ కల్చరు, హైదరాబాద్ కల్చరు, ఈ దంగల్స్, ఇప్పుడు రెస్లింగ్ అసోసియేషన్ కూడా మనోడే వచ్చాడు. ఒకవేళ ఏదైనా జ్యూరీ ఏదైనా ఉంటే కూడా మీ పేరు చెప్తాను, అవార్డు ఫంక్షన్స్ గిట్ట. అది అసలు అట్లాంటివి అవి మిమ్మల్ని దించుతాను అక్కడ. ఒకటే అట్లా అది ఆ కల్చరు, ఆ రెస్పెక్ట్ మీకు ఉంది. అందుకని ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ సార్. ఎప్పుడన్నా మీరు ఇట్లా మీ తీరిక సమయం తీసుకొని ఎప్పుడన్నా ఇప్పుడే పరిచయం కదా మనము కలుద్దాం సార్, మంచిగా చేద్దాము. తల్లి గారు కూడా నేను తెలుగు స్పీకింగ్, వీళ్ళ మదర్ హిందీ స్పీకింగ్. షీఈస్ ఫ్రమ్ అయోధ్య, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. షీఈస్ రిలేటెడ్ టు అమితాబ్ బచ్చన్, శత్రుఘ్న్ సిన్హా, లాల్ బహదూర్ శాస్త్రి, వాళ్ళ వైఫ్ లలితా శాస్త్రి మా అత్తగారి ఇంటికి వచ్చింది. అప్పటికి నా మ్యారేజ్ కాలే. వీళ్ళ మదర్ కూడా ఇండియన్ ఎయిర్లైన్స్లో సీనియర్ మేనేజరు. అన్నగారిని ఎన్టీ రామారావుది అన్నగారిది సార్జ ఫ్లైట్ ఇనాగరేషన్ ఆమెనే. ఎవరు పోలే ఆయన దగ్గరికి. అల్లాడి రాజ్ కుమార్ బాలేదు, ఇంత దూరం నిలబడ్డారు అన్నగారి పక్కకి. ఈమెనే అన్నగారికి టీకా పెట్టి ఆయన భోజనం అడుగుతాడు ఎప్పుడైనా. భోజనం అడుగుతాడు. ఊరికే ఈ రిబ్బన్ కటింగ్లు ఇవన్నీ బోరు. ఫుడ్ మంచి ఫుడ్ కూడా ఆయనకు నెయ్యి మంచిగా ఇది అన్నీ ఉండాలి. ఈమె దగ్గరుండి భోజనం పెట్టి అన్నగారికి టీకా పెట్టి అది చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చూసే వాళ్ళు మేము ఎన్టీఆర్ బిడ్డనా ఏమని చూడడానికి కూడా అట్లాగే ఉంటుంది. అనేసి మళ్ళీ వీళ్ళది ఆల్ ఇండియా కాయసభ అని వీళ్ళు కాయస్తూ సక్సేనా, మాథూర్, వర్మ, అమితాబ్ బచ్చన్ కూడా శ్రీవాస్తు. అందరికి తెలియదు అన్నమాట. అమితాబ్ బచ్చన్ అంటే ఇంటి పేరు అనుకుంటారు, అది వాళ్ళ నాన్నగారిది హరివంశరాయ బచ్చన్ కలం పేరు. అది ఆయన రాసే బుక్ పేరు బచ్చన్. అందరు అమితాబ్ బచ్చన్ అంటే ఆయన పేరు అనుకుంటారు. అమితాబ్ శ్రీవాస్తు, మా అత్తగారు కూడా శ్రీవాస్తు. అట్లా మా బావమరిది ఇప్పుడు లేడు, ఎన్జిఆర్ఐ సైంటిస్టు. అమితాబ్ బచ్చన్ ఇంటికి పోయి, జయబాదురి వెజిటేరియన్ ఆమె, గుజరాతీ టైపు. ఆమె స్వీట్స్ పెట్టే బెంగాలీ స్వీట్స్ అవన్నీ తిని వచ్చేవాడు ఆయన. అట్లా ర్యాపో. అమితాబ్ బచ్చన్ మన దగ్గర సైక్లోన్ రిలీఫ్ కొన్ని క్రికెట్ మ్యాచ్ వచ్చాడు. వచ్చినప్పుడు యాడే ఇంజురీ, నేను డ్రెస్సింగ్ చేసి ఆయనకు బీయింగ్ ఏ టీమ్ డాక్టర్, ఫొటోస్ అన్ని ఉన్నాయి. టీమ్ డాక్టర్ గా వీళ్ళు అపాయింట్ చేశారు. మురళీమోహన్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్. మురళీమోహన్ తర్వాత మల్లికార్జున్ కూడా ఉండే ఆ కమిటీలో. మురళీమోహన్, మల్లికార్జున్ వీళ్ళంతా ఉండేయండి. మోహన్ బాబు ఉన్నా అన్నాడు కానీ మోహన్ బాబు రాలే, మరి ఆ కమిటీలో రాలే మోహన్ బాబు. వీళ్ళు ఉన్నారు. డాక్టర్ గారు మీరే ఉండండి అంటే అది. తర్వాత కార్గిల్ బెనిఫిట్ క్రికెట్ మ్యాచ్ కూడా టీం డాక్టర్ నేను, సౌరభ్ గంగూలీ ఆ టీం అంతా. సౌరభ్ గంగూలీ క్యాప్టెన్. అట్లా ఒకటి ఏంటంటే గాడ్ ఫాదర్ అంటే ఎవరు లేడు. మీది కూడా అదే అనిపిస్తుంది. సెల్ఫ్ మేడే శాశ్వత్. గాడ్ ఫాదర్ అంటే పేజీ నెంబర్ అని 92లో ఉంది రాయరా అంటాడు. తర్వాత ఏం రాయాలో మళ్ళీ ఏకలవ్యులాగా అన్నిటికీ ట్రిగ్గర్ కొట్టినట్టు టార్గెట్ వెళ్ళిపోతుంది. వాళ్ళెవరో గైడ్ చేయాలా, హెల్ప్ చేయాలా, గూగుల్ బాబా రావాలో మధ్యలో గుగ్గుల్లో కొట్టాలా, ఎక్కడో ఎక్కుపోతాం మనం. అట్లా గుడ్. సరే బ్రదర్, నువ్వేంటి అమ్మా ఏంది అది? శివ, గుడ్ ఆఫ్టర్నూన్ శివ. మై ఆనర్ అబ్బా. మీరు ఒకటి ఓపెన్ చేయండి. మీరు ఇది ఇప్పుడు తీసుకోండి, రిసీవ్ చేసుకోండి, ఓపెన్ చేయండి. అది మీరు పట్టుకోండి అలాగే. సో దట్ విల్ హావ్ వన్ గ్రూప్ ఫోటో ఆల్సో. 200 years అయిపోయింది ఆ టెంపుల్. ఈ టెంపుల్ సార్ ఇది మినీ టెంపుల్. రేపు బోనాల్ ఫెస్టివల్ చెప్తాను అక్కడ. సో ఏంటంటే 20 తారీఖు రోజున రేపట్లో విఐపీస్ చాలా మందిని ఇన్వైట్ చేస్తున్నారు. మనకి పొలిటికల్ గా కానీ సినీ రంగాల్లో కానీ చాలా మంది వస్తారు. మార్నింగ్ కూడా కవిత గారు వస్తున్నారు ఏటప్లోకి, డాటర్. సో అలా ఉంది. నేను ఏంటంటే దీనికి మీకు మెయిన్ గా ఆహ్వానిస్తాం. మీరు కూడా ముఖ్య అతిథులు ఒకళ్ళు ఉండాలని నా చాలా అది ఉండే అనమాట. సో అట్లా వెంకటేష్ గారితో కొద్దిగా మీ ద్వారా మీ స్కెడ్యూల్ చూసుకొని అన్న ఉన్నారు. ఆ టెంపుల్ కి మెయిన్ చైర్మన్ గాజుల అంజయ్ గారు అనేసి చాలా ఆయన మెయిన్ ఆది ఆల్సో. అది కూడా నైస్ ఫైట్. ఆయనకు ఒక మంచి లిఫ్ట్ వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ కు. ఆది ఫైట్ కూడా ఎందుకంటే అక్కడ వాళ్ళకి పొటెన్షియల్ తెలిసింది జనాలకు. ఈజ్ అ గుడ్ ఫైటర్, మంచిగా ఫైట్ చేయొచ్చు. 45 years లో 6 pack చేసాం.
అది ఇంకా అప్పటికి సిక్స్ ప్యాక్ అంటే జనాలకు జిమ్ పెడితే జిమ్లో మా జిమ్లో పెట్టాము. అప్పుడు ఇక ఇదేమో బెల్ బాటమ్ సీజన్ ఇది బెల్ బాటమ్ ఫస్ట్ కాలేజీ లైఫ్ లో మేము చెన్నై వెళ్ళక ముందు ఫస్ట్ మా దున్నపోతులు లాస్ట్ అంటే మేము సినిమా ఇండస్ట్రీ వెళ్ళబోయే ముందు లాస్ట్ మాకు బండిదోళ్ళు ఈ రెండు గుర్తుగా పెట్టుకున్నాం వాళ్ళు. కాలేజీ ఏం లేదు, చదువు ఊర్వశి శారద డాక్టర్ గారు నేను 7th కూడా పాస్ కాలేదండి. మరి ఊర్వశి త్రిపుల్ ఒలింపిక్ 3 times అవార్డు విన్నర్ ఊర్వశి. బలిపేటం కానీ మానవుడు దానవుడు కానీ అసలు ఏడుపు వచ్చేస్తుంది మనకు ఆ సినిమాలు. మరి నాకు ఎడ్యుకేషన్ లేదు డాక్టర్ గారు అన్నదా ఎప్పటికీ మాట్లాడుతుంది ఇట్లా అందరితోటి రజనీకాంత్ తోటి అందరితోటి కలుసుకునే భాగ్యం మనకి మాకు ఇదంతా సూపర్ స్టార్స్. రజనీకాంత్ మమ్మూటి కూడా చేస్తుంటారు సూపర్ స్టార్స్. ఈవెన్ కన్నడ కంటిన్యూతో చేసి ఉండాలి. రాజ్కుమార్ ఫైట్ చేయలేదు కానీ వాళ్ళ అబ్బాయి సినిమా చేస్తుంటే కూర్చోన్నాడు. సూపర్ స్టార్స్. ఈవెన్ బచ్చన్ కూడా చేసి ఉంటారు. చేయలేదు కానీ అప్పటికే ఆయన క్యారెక్టర్ వచ్చాడు. ధర్మేందర్ తో చేసాం, ధర్మేందర్ హీమ్యాన్ ఆయనతో పెట్ చేసాం. కీర్తన్ నితిన్ చక్రవర్తి చేసాం, అనిల్ కపూర్ తో చేసాం, మిథున్ మాస్టర్. అనిల్ కపూర్ మన తెలుగు ప్రొడ్యూసర్స్ కు బాగా రెస్పెక్ట్. బాగా వస్తుంటాడు మన హైదరాబాద్. బాగా అంటే బాగా నాకు అనిల్ కపూర్ ఈ ఫైట్ చాలా ఇష్టం. తీసా ముగ్గురు మా ఫీల్డ్ పైన అది అప్పుడు మా మాట ఎక్స్ట్రా మాట్లాడేది కంట్రోల్లో ఉంది. దాంట్లో నేను అనే భావం ఎప్పుడు న్యూట్రల్లో ఉంటుంది, నేను సాక్షిగా ఉండదు. కాబట్టి ఎప్పుడు సాక్షి భావంతో ఉంటా ఉంటే ఏది అవసరమో అదే మాట్లాడతాం, ఏది అవసరమో అదే తింటాం, ఏది అవసరమో అదే వింటాం, ఏది అవసరమో అదే చూస్తాం. No,